హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలాసార్లు కామన్గా అందరూ కూడా ఇప్పుడు ప్రాబ్లమ్గా ఫేస్ చేస్తుంది ఏంటి అంటే హెవీ వెయిట్. నార్మల్గా అందరికీ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ వల్ల, లేదంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల, లేదంటే మనకి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, స్పైసీ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము హెవీ వెయిట్ అనేది అవుతూ ఉంటాం. అంటే మనం ఉండాల్సిన వెయిట్ కంటే కూడా మనకి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వెయిట్ని మనం తగ్గించుకోవడానికి మనము కొన్ని ఎక్సర్సైజెస్ ఇంకా డైట్ ప్లాన్స్ పాటించినప్పటికీ కూడా కొన్ని హోమ్ రెమెడీస్ మనం కనుక పాటించినట్లయితే మనకి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మన బాడీలో మన మెటబాలిజంని బూస్ట్ చేసి వెయిట్ని ఇంకా ఫాస్ట్గా మనకి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలాంటి ఒక హోమ్ రెమెడీ ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ఇక్కడ మనం మెయిన్గా తీసుకుంది ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా కరివేపాకు, ఇంకా జీలకర్ర. మనందరికీ తెలుసు కరివేపాకు కానీ జీలకర్ర కానీ డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకి గ్యాస్ అసిడిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంచుతుంది. ఫుడ్ని బాగా మనకి డైజెస్ట్ చేయడమే కాకుండా మంచిగా మనకి మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మనకి వెయిట్ తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. మనకి కరివేపాకులో చాలా బాగా ఇమ్యూనిటీని పెంచే మంచి ప్రాపర్టీ అనేది మనకి కరివేపాకులో ఉంటుంది. అంతేకాకుండా ఎంజైమ్స్ అనేవి కానీ, లేదంటే ఇందులో ఉండే కెరోటిన్స్ ఇవన్నీ కూడా మనకి ఎనర్జీని ఇవ్వడానికి, మన హెల్త్ని బూస్టప్ చేయడానికి, మనకి చాలా మంచిగా ప్యూరిఫికేషన్ ఇవ్వడానికి, మన బాడీని క్లెన్స్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఫ్లాక్స్ సీడ్స్లో కూడా మనకి ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తూ కూడా మనకి బాడీలోంచి హెవీ వెయిట్ని తగ్గించడమే కాకుండా ఫ్యాట్స్ని కట్ డౌన్ చేసి మనకి డైజెషన్ని బూస్ట్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ని మనకి గ్రో అవ్వకుండా అంటే హై అవ్వకుండా మనకి నార్మల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయో అప్పుడు మనకి ఫ్యాట్ కూడా అక్యుములేట్ అవ్వదు అండ్ బాడీ కూడా మనకి హెవీ వెయిట్ అవ్వదు. ఫ్యాట్స్ మనకి అక్యుములేట్ అయినప్పుడే మనకి షుగర్ లెవెల్స్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకి ఫ్యాట్స్ని కట్ డౌన్ చేయడమే కాకుండా మనకి మంచి ఎనర్జీని బూస్ట్ చేస్తూ మన డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఎలా యూస్ చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని జస్ట్ బాగా హీట్ అయిన ప్యాన్ మీద ఒక 30 సెకండ్స్ వరకు కానీ, లేదంటే 1 మినిట్ పాటు జస్ట్ మనకి డ్రై రోస్ట్ చేసుకోవాలి. బ్లాక్ అవ్వనీయకుండా జస్ట్ మనకి ఇవి కొంచెం డ్రై అవ్వాలి అండ్ మనకి ఈ జీలకర్ర, ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా కాస్త పచ్చివాసన పోయి మనకి కొంచెం డ్రై అవనిస్తే సరిపోతుంది. అలా డ్రై అవనిచ్చుకున్న తర్వాత మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఇలా 1 కప్గా మీరు తీసుకోవచ్చు. ఒక 2-3 బంచెస్ అయితే మనకి 1 కప్ కరివేపాకు అవుతుంది. ఇలా 1 కప్ జీలకర్ర, 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్. ఇదేంటంటే పౌడర్ మనం ఫస్ట్ డే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎవ్రీడే మార్నింగ్ మనం దీన్ని యూస్ చేయొచ్చు. సో ఇలా 3 ఇంగ్రీడియంట్స్ జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్, జీలకర్ర, ఇంకా కరివేపాకుని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని మనము మిక్సీ జార్లో పౌడర్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇలా చేసుకున్న దాన్ని మనము కొంచెం చల్లారనిచ్చుకున్న తర్వాత, అంటే మనకి ఆ పచ్చిది పోయిన తర్వాత, వెట్నెస్ అనేది పోయిన తర్వాత, కొంచెం డ్రై అయిన తర్వాత ఒక కంటైనర్లో మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని మనం ఇప్పుడు ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత ఎవ్రీడే మార్నింగ్ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. మరీ వేడివి కాకుండా, మరీ చల్లవి కాకుండా, నార్మల్గా టెంపరేచర్లో ఉండేవి, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనము ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ మనము 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ డయాబెటీస్ లేని వాళ్ళైతే కొంచెం దీంట్లో హనీని మిక్స్ చేసుకోవచ్చు. హనీతో పాటు లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ వెయిట్ లాస్ కోసం యూస్ చేస్తున్న వాళ్ళైతే. అంతేకాకుండా ఇది మనకి షుగర్స్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి, షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళు యూస్ చేసినప్పుడు ఏంటంటే జస్ట్ ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇలా తీసుకోలేకపోతే కొంచెం లెమన్ జ్యూస్ అలా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనకి ఇలా అయినా కానీ మంచి న్యూట్రిషన్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ ఫాస్ట్గా ఉంటుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ క్లెన్స్ అవుతుంది, మనకి బాడీ అనేది టాక్సిన్స్ ఫ్రీ అవుతుంది. అంతేకాకుండా మనకి మెటబాలిజం కూడా చాలా బాగా బూస్ట్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ని ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ మనము ఈ రెమెడీని కనుక పాటించినట్లయితే మనకి హెవీ వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు అండ్ మనకి బాడీ అనేది ఫ్యాట్స్ని కట్ డౌన్ చేసుకుని నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోలో మనం ఏంటి అంటే వెయిట్ లాస్ కోసం ఒక మంచి డీటాక్స్ టీ అనేది మనం చూద్దాము. బాడీలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కానీ, క్యాలరీస్ కానీ మనము ఉండాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు హెవీ వెయిట్ కింద అది కన్వర్ట్ అయిపోతుంది.
అండ్ నార్మల్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది. హెవీ వెయిట్ ద్వారా మనకి ఏంటంటే ఇంకా చాలా వేరే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్స్ కానీ, డయాబెటీస్, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అలసట ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. స్టామినా ఉండకపోవడము, ఎనర్జీ లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. సో వెయిట్ మనకి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే, ఉండాల్సిన హైట్ తగ్గట్టుగా మనకు వెయిట్ మెయింటైన్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము. బాడీ కూడా మనకి ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా, యాక్టివ్గా ఉంటుంది. డిసీజెస్ అన్నీ కూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో హెల్తీ ఫుడ్ని తీసుకుంటూ కొంచెం మన బాడీలో టాక్సిన్స్ని మనం తొలగిస్తూ ఉంటే మన బాడీకి టాక్సిన్స్ ద్వారా వచ్చే హెవీ వెయిట్ అనేది మనకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ డీటాక్స్ టీని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనము వాము తీసుకోవాలి. వాము మనకి టాక్సిన్స్ని బయటికి తొలగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మంచి డైజెషన్ ఇస్తుంది. స్టమక్ అప్సెట్స్ని, స్టమక్ అల్సర్స్ని, డైజెషన్ ప్రాబ్లమ్స్ని ఇవన్నిటినీ తగ్గిస్తుంది. అండ్ అంతేకాకుండా పైల్స్ రాకుండా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా, అండ్ యాసిడిటీ, గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించడానికి వాము చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మెయిన్గా మనకి వీటన్నిటి ద్వారా ఇవన్నీ ఫార్మేషన్ అంటే మనకి మెటబాలిజం, డైజెషన్ ఇదంతా బాగుంటే మనకి ఆటోమేటిక్గా టాక్సిన్స్ బయటికి తొలగిపోతాయి అండ్ వెయిట్ తగ్గించుకోవడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ముందుగా మనం ఇక్కడ వాము తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది సోంఫ్. ఈ సోంఫ్ కూడా చాలా బాగా మన బాడీని ఎనర్జైజ్ చేస్తుంది, డీటాక్స్ చేస్తుంది. అంటే టాక్సిన్స్ని బయటికి తొలగిస్తుంది అండ్ మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది, మంచి వార్మ్త్ని ఇస్తుంది, డైజెషన్ ప్రాపర్గా ఉంచుతుంది. మన హెల్త్ని కూడా అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇదంతా కూడా మనకి చాలా బాగా ఉండేలాగా చూస్తుంది అనమాట. సో డిటాక్స్ చేస్తుంది, డైజెషన్ ప్రాపర్గా ఉంచుతుంది, మన బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఇదంతా కూడా ప్రాపర్గా ఉంచి మనకు మంచిగా డీటాక్స్ చేసి ఎనర్జీని, టాక్సిన్స్ ఫ్రీ బాడీని ఇవ్వడానికి, హెల్తీ బాడీని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ మనము సోంఫ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ డీటాక్స్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక జార్లో వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్లో కానీ ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుని 1/2 టీ స్పూన్ వరకు వాము యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ వరకు మనం ఇందులో సోంఫ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని నీళ్ళల్లో బాగా మిక్స్ చేసేసి లిడ్ కవర్ చేసేసేయాలన్నమాట. ఈ వాటర్ని రాత్రంతా ఇలాగే ఉంచేసేయాలి. మొత్తం కవర్ చేసి పెట్టేసుకోవాలి. మనము లిడ్తో కవర్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ని తాగాలి పడగడుపున. ఇలా ఈ డీటాక్స్ వాటర్ని ఎవ్రీడే తీసుకుంటే మనకి బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయి మన బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది, వెయిట్ లాస్ అవుతుంది, మెటబాలిజం బాగుంటుంది, గ్యాస్, అసిడిటీ, పైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోవచ్చు, డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు, ఎనర్జెటిక్గా ఉండొచ్చు అండ్ లేజీనెస్ అంతా తగ్గుతుంది అనమాట. మనకి యూటీఐస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా ఉండి హెల్తీగా మనకి బాడీ ఫంక్షనింగ్ జరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.